అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నాణ్యమైన ప్రత్తి కోసం తీతల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, నిల్వలో పాటించాల్సిన మెలకువలు, మునగ సాగులో ఆకుగూడు పురుగు, కాయతొలుచు ఈగ నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెల్ల బంగారంగా పిలువబడుతూ రైతుల కొంగు బంగారంగా మారిన ప్రత్తి తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది. సాధారణంగా ప్రత్తి సాగు యాజమాన్యమంతా ఒక ఎత్తు అయితే తీతలు మరొక ఎత్తు. దూది పింజ పొడవు, పోగు సున్నితత్వం, నార బలం, నార నాణ్యత పైన ధర ఆధారపడి ఉంటుంది. కాబట్టి తీతల సమయంలో రైతులు అత్యంత మెలకువగా వ్యవహరించాలి. నాణ్యత లేని, తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రత్తిని మార్కెట్కు తరలిస్తే రైతుకు ధర దక్కదు. అయితే నాణ్యతా ప్రమాణాలు ఉండే విధంగా ప్రత్తి తీతల సమయంలోనూ అనంతరం రైతులు కొన్ని మెలకువలు పాటించడం వల్ల మంచి ధరను పొందే అవకాశం ఉంటుంది. మెరుగైన నాణ్యత పొందేందుకు ప్రత్తి రైతులకు సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాంఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రాజమణి. ప్రత్తిలో మనకి ఆఖరి దశలో ఉంది, చివరి పికింగ్ జరుగుతూ ఉంది. ప్రతి ఆఖరి దశ తీతలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఆకులు ఎండిపోవటము, అలాగే ప్రతి గుబ్బల పక్కన ఉన్న రెమ్మలు లాంటివి కూడా ఎండిపోయి ఈ ఎండిపోయిన ఆకులు అలములు కూడా పత్తిలో కలుస్తూ ఉంటాయి. ఆ విధంగా పత్తి యొక్క నాణ్యత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎండిపోయిన ఆకులు జనరల్గా ఏంటంటే ఈ రసం పీల్చుకునే పురుగులు తట్టుకునే శక్తి ఉన్న ఆకులు ఏంటంటే వాటికి ఒక నూగు ఉంటుంది. ఆ నూగు ఉన్న ఆకులు రాలకుండా ఏం జరుగుద్దంటే ఈ పత్తికి అతుక్కుంటాయి అన్నమాట. అందువలన ఈ అతుక్కున్న పత్తి ఎండిపోయింది, పత్తి అతుక్కోవటం వలన మనకి నాణ్యత కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి పత్తి తీసే సమయంలో రైతులు కూలీలకి తగు జాగ్రత్తలు చెప్పి ఆ ఎండిపోయిన ఆకుల్ని తీసేసి కనుక మనం తీసుకున్నట్లయితే మనకి మంచి పత్తి వస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఉదయం పూట ఈ ఉన్న పరిస్థితులు చూస్తున్నట్లయితే మనకు మంచు ఎక్కువ పడుతుంది. ఆ మంచు మీద కనుక మనం తీసినట్లయితే ఆ ప్రతి నాణ్యత మనకు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత ఆ ప్రతి మీద పడిన మంచు ఆరిన తర్వాత కనుక మనం పత్తిని తీసుకున్నట్లయితే బాగుంటుంది. మరీ మిట్ట మధ్యాహ్నం పూట కనుక మనం తీసినట్లయితే ఈ ఎండిన ఆకులే ఇరిగిపోయి అతుక్కునే అవకాశం ఉంది. కాబట్టి మిట్ట మధ్యాహ్నం అప్పుడు మనం అవాయిడ్ చేసుకొని ఉదయం పూట సాయంత్రం పూట కనుక మనం తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే రైతు సోదరులు ప్రత్తి తీసేటప్పుడు మనకి ఎక్కువగా యూరియా బ్యాగ్స్లో పత్తిని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా చేయకూడదు. ఎందుకంటే ఈ యూరియా బ్యాగ్లో ఉన్న దారపోగులు అంటే పాలీప్రిప్లిన్ దారాలు ఉంటాయి. అవి చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఈ పత్తి తీసిన తర్వాత దాన్ని జిన్నింగ్ చేయటం, తర్వాత బట్టలు తయారు చేసే దారాలు తయారు చేస్తారు. కాబట్టి ఈ యొక్క దారాలు ఈ పత్తిలో కలిసిపోయి పత్తిని క్లీన్ చేసే ప్రాసెస్లో అవి కనపడవు అనమాట. అందువల్ల ఏంటంటే దూది నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా గోనె సంచుల్లో కానీ క్లాత్ బ్యాగ్స్లో కానీ మనం కనుక పత్తిని కనుక కలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. పత్తి నాణ్యత కూడా దెబ్బతిందు. మనకి ప్రతి నాణ్యత కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 4 అంశాలు ఉంటుంది.
పింజ పొడవు, పింజ యొక్క దృఢత్వము, సున్నితత్వము, అలాగే మెచ్యూరిటీ అనమాట. ఈ 4 కూడా ఏంటంటే జన్యుపరంగా సంబంధించిన అంశాలు అయినప్పటికీ కూడా కొద్దిగా వాతావరణ పరిస్థితులు, మనం చేసే మేనేజ్మెంట్ అంటే ఎరువులు వాడకంలో కూడా కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మైక్రోనైర్ అంటే ఇది సున్నితత్వాన్ని తెలిపే యొక్క సూచికము. ఇది కొద్దిగా మనకి అప్ అండ్ డౌన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మిగతా యొక్క లక్షణాలు మనం అంతగా ప్రభావితం కాకపోయినా ఈ మైక్రోనైర్ అనేది అది కొంచెం దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని చూసుకున్నట్లయితే ఈ మైక్రోనైర్ వాల్యూస్ పెరుగుతున్నాయి. ప్రతిలో సున్నితత్వం, మృదుత్వం తగ్గిపోయి కొంచెం రఫ్ కాటన్ లాగా అవుతుందన్నమాట. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే టెంపరేచరు. ఈ టెంపరేచరు పత్తి తీసే సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ప్రతిలో మృదుత్వం తగ్గుతుంది. అలాగే ఎరువులు ఎక్కువ వేసినా కానీ ప్రతిలో మృదుత్వం తగ్గుతుంది అనమాట. ఈ యొక్క 2 విషయాలు కనుక రైతు సోదరులు గమనించి ఎరువులు వేసుకునేటప్పుడే తగు మోతాదులో కనుక వేసుకున్నట్లయితే మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ప్రతి తీసిన తర్వాత కూడా మనకి ఏం చేస్తారంటే ఎండలో ఆరబెట్టడం లాంటివి చేయకూడదు. మనం తీసిన తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. కొంతమంది రైతు సోదరులు ఏంటంటే కొంచెం దాని మీద నీళ్లు చల్లటము, లేకపోతే బరువు వస్తుందని చెప్పి అలా చేయకూడదు. అలా చేయటం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క రంగు మారిపోయి అది ప్రతి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు అట్లాంటివి చేయకుండా నీడలో ఆరబెట్టుకొని మండి కట్టుకున్నట్లయితే మనకి దూది నాణ్యత బాగుంటుంది. అలాగే ప్రతిని 3-4 సార్లు తీస్తారు కాబట్టి ఏ పికింగ్ ఆ పికింగ్నే సపరేట్గా అమ్ముకోవడం చేయాలి. ఎందుకంటే మొదట వచ్చేది, చివరి వచ్చేది నాణ్యత కొంచెం తక్కువగా ఉంటుంది. రెండోసారి, మూడోసారి తీసే దూది యొక్క నాణ్యత బాగుంటుంది. కాబట్టి రైతు సోదరులు దానికి విడివిడిగా మనం అమ్ముకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే రకరకాల హైబ్రిడ్స్ని వాడుతున్నప్పుడు అన్ని రకాల హైబ్రిడ్స్ని కలిపి ఒకేసారి అమ్మటం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క ప్రతి యొక్క నూలు లక్షణాలు వెరైటీకి, హైబ్రిడ్కి మార్పుగా ఉంటాయి. కాబట్టి మంచి నాణ్యత గల పత్తిని సపరేట్గా కనుక అమ్ముకున్నట్లయితే మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రతి నాణ్యత విషయంలో కూడా ముఖ్యంగా ఎండిపోయిన గుల్లల నుంచి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా సేకరించడం, అలాగే గుడ్డికాయల నుంచి కూడా మనం స్వీకరించకుండా కేవలం నాణ్యత ఉన్న పత్తి గుబ్బల నుంచే కనుక మనం పత్తిని కనుక ముందు తీసుకున్నట్లయితే అది నాణ్యత పత్తిలాగా సపరేట్గా అమ్ముకుంటుంటే మంచి రేటు వస్తుంది. ఏదైనా గుడ్డిగా ఉన్న కాయలు కానీ లేకపోతే చిన్నగా ఓపెన్ కాని బోల్స్ నుంచి మనం పిక్ చేసుకొని అది సపరేట్గా కనుక మనం పిక్ చేసుకున్నట్లయితే మనకి మంచి రేటు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ప్రతి రేటు సరిగా లేకపోతే వాళ్ళు నిల్వ ఉంచుకొని తర్వాత అమ్ముకునే పద్ధతి కూడా కొంతమంది పాటిస్తున్నారు. అలాంటి రైతు సోదరులు ఏం చేయాలంటే ప్రత్తిని జాగ్రత్తగా బోరాల్లోకి క్లాత్ బ్యాగ్స్ కానీ లేకపోతే గోనె సంచుల్లో కానీ చక్కగా చేసుకొని దాన్ని కుట్టుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. అలాగే ఎండ తగిలే ప్రదేశాల్లో, తేమ ఉన్న ప్రదేశాల్లో, లేకపోతే ఎక్కడన్నా వర్షాలు పడే ప్రాంతాల్లో ఉంచకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రతి ఏమాత్రం పాడు కాదు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి నిల్వ చేసేటప్పుడు అందులో తేమ, గింజలో ఉన్న తేమ శాతము తగ్గాలి. బాగా పత్తి ఆరిన తర్వాత మాత్రమే మనం బోరాలకు తొక్కుకోవాలి. అదే తేమ మీద కనుక ఉన్నట్లప్పుడు బోరాల్లో కనుక తొక్కున్నట్లయితే గింజల్లో ఉన్న వేడి ఉద్భవించి కలర్ మారే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు లేటుగా రేటు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఏంటంటే ఈ నిల్వ చేసే పద్ధతులు, ముఖ్యంగా పత్తిని ఆరబెట్టుకొని మాయిశ్చర్ కనుక తగ్గి క్రిటికల్ లెవెల్లో 8-9% తగ్గిందాక ఉండి తర్వాత మనం బోరాల్లోకి తొక్కుకొని నీడలో ఆరబెట్టుకొని కనుక నీడలో ఉంచుకొని తర్వాత రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటే ప్రతి నాణ్యతలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దక్షిణ భారతదేశంలో అధికంగా వినియోగించబడే కూరగాయ పంట మునగ. ఈ మధ్యకాలంలో మునగ కాయలకే కాదు ఆకుకు డిమాండ్ పెరుగుతోంది. అధిక పోషకాలు, విటమిన్లు, ఔషధ విలువలు ఉండడంతో మునగ ఆకు వాడకం పెరిగింది. అందుకే ఒకప్పటి పెరటి చెట్టైన మునగ నేడు వాణిజ్య రూపు సంతరించుకొని తోటలుగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో PKM1 అనే వార్షిక మునగ రకం విస్తారంగా సాగులో ఉంది. వార్షిక మునగను ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది. పూత కాత దశలో ఉన్న మునగకు ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా ఆకుగూడు, కాయతొలుచు ఈగల సమస్యను సకాలంలో గుర్తించి నివారించుకోగలిగితే పూత పిందెరాలుడు తగ్గి నాణ్యమైన కాయలు పొందే అవకాశం ఉంటుంది. మునగలో వచ్చే గూడు పురుగు, కాయతొలుచు ఈగల నివారణ గురించి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. మునగ చెట్టుని పారడైజ్ ట్రీ, మిరాకిల్ ట్రీ అని కూడా పిలుస్తారు.
సో ఎందుకంటే మునగలో ప్రతి భాగము చాలా విలువైనది. ఆయుర్వేదిక్లో కూడా దీని గురించి ప్రాచుర్యం పొంది ఉంది. మునగ ఈ కాయల కోత దశలో కానీ మనకు కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఆకుగూడు పురుగు అనేది వస్తుంది. ఇది వర్షాకాలంలో కానీ పూత దశలో కానీ ఆశించవచ్చును. ఈ ఆకుల మధ్యలో చేరి ఈ గోకి తినడం కానీ ఈ పూతని గూడుగా చేసుకొని తినడం వల్ల కానీ ఎక్కువ నష్టం చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమాత్రం ఆకులు లేకుండా కూడా తినేస్తాయి. సో ఇలాంటి లార్వాలను గమనించిన వెంటనే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీని కొరకు ప్రొఫెనోఫాజ్ అనే మందు లీటర్కి 2 ml చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుగూడు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా పూత కాత దశలో మనకు కాయతొలచి ఈగ అనేది వస్తుంది. ఇది పూత దశలో అండాశయాన్ని చేరి తినేయడం, తర్వాత పిందె ఏర్పడిన తర్వాత లోపలి భాగం నుంచి తినేయడం వల్ల మనకు కాయల మీద బంక లాంటిది కారుతుంది. అలాగే మనం చీల్చి చూసినట్లయితే లోపల మనకు లార్వాలు కూడా గమనిస్తాము. దీని నివారణకి పూత సమయంలో మనం ఫసలోననే మందుని లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయలు తెంపడానికి ఒక 15 నుంచి 30 రోజుల ముందు ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదు. ఆ తర్వాత కాయ పెరుగుదల దశలో మనం సమర్థవంతంగా నివారించడానికి ఈ విషపెర్రలను తయారు చేసుకోవాలి. దీని కొరకు టమాటాల గుజ్జులాగా తయారు చేసుకొని ఒక నైట్ ఫెర్మెంట్ చేసిన తర్వాత దానికి కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కానీ ఏదైనా ఒక పురుగు మందుని తక్కువ మోతాదులో కలిపి ఎకరానికి 25 ప్లేస్లలో మనం పెట్టినట్లయితే దీనికి సంబంధించిన అడల్ట్స్ అనేది ట్రాప్ అయిపోతాయి. అలాగే కాయ దశలో మనకి ఇలాంటి పురుగును గమనించినట్లనే మనం ఇమామెక్టిక్ బెంజోయేట్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపేసి చెట్టు మీద అంతటా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలచి ఈగను సమర్థవంతంగా నివారించవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది. కంప్యూటరీకరణ చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రైతులకు అందడంతో పాటు ప్రతి రైతు యొక్క సమాచారం శాస్త్రీయంగా నమోదు చేసేందుకు వీలుంటుందని నెల్లూరు జిల్లా సహకార సంఘం అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో ఇప్పటివరకు రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు మాత్రమే ఇవ్వడం జరిగేదని, ఇక నుంచి రైతులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల కంప్యూటర్ సేవలు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. జిల్లాలో 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2040 దాకా సహకార సంఘాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వము సహకార్ సే సమృద్ధి విజన్ 2030 డాక్యుమెంట్ ద్వారా దేశంలో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని బలోపేతం చేయాలనే ఉద్దేశంలో పిఎస్సిఎస్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియ నాబార్డు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, సహకార శాఖ, ఆప్కాబు సంయుక్తంగా జరుగుతుంది. కంప్యూటరైజేషన్ వలన సభ్య రైతులకు సంబంధించిన వివరాలన్నీ శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేయబడతాయి. వారి యొక్క అకౌంట్స్ కానీ, రికార్డులకు కానీ, వివరాలకు కానీ పారదర్శక ఉంటుంది. సభ్యుల యొక్క వివరాలు, నెక్స్ట్ వారి డిపాజిట్లు, వారి లోన్లు, సంఘం యొక్క ఇన్వెస్ట్మెంట్లు కంప్యూటరీకరణ చేయడం వలన పారదర్శకత వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలని సులభతరంగా అందజేయడం అవుతుంది. తర్వాత 300 బ్యాంకింగ్ టచ్ పాయింట్స్ వస్తాయి ఈ సహకార సంఘాలకు. అన్ని డిపార్ట్మెంట్లతో అనుసంధానం చేయబడుతుంది. సమాచారం ఖచ్చితంగా ఉంటుంది. ఇంతవరకు మనము సంఘంలో రికార్డులని మాన్యువల్గా రాస్తున్నాం. సో ఈ మాన్యువల్గా రాయడం వలన చాలా తప్పులకు ఆస్కారం ఉండేదన్నమాట. కంప్యూటరైజేషన్ వలన లెక్క కట్టడం కానీ, వడ్డీ కట్టడం కానీ, రైతు కట్టిన వివరాలకు కానీ ఎటువంటి తప్పులు జరగకుండా పక్కాగా పారదర్శకంగా ఉండేదానికి కూడా మనకు ఈ కంప్యూటరైజేషన్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా అన్ని ప్యాక్స్ కంప్యూటరైజేషన్ పూర్తయింది. ఫిబ్రవరి నెల నుంచి పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణలోనే ప్రాథమిక సంఘాలు పనిచేస్తాయి. ఈ పిఎస్సిఎస్లు విస్తరించని గ్రామ పంచాయతీలలో కొత్తగా బహుళ ప్రయోజన పిఎస్సిఎస్లని కొత్తగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము. అలాగనే మనకు
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ నిధి నుంచి ఏర్పడిన 43 బహుళ ప్రయోజన గోదాములని, గిడ్డంగులని సెంట్రల్ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీతో అక్రిడేషన్ చేయడం వలన రైతు తాను పండించిన పంటను 12 నెలలు నిల్వ చేసుకోవచ్చు. ఈ రైతు పండించిన పంట విలువలో 70% వరకు అతనికి రుణం వస్తుంది. మంచి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత WDRతోనే మనము ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తున్నాం. అంటే ప్రాథమిక వ్యవసాయ సంఘాలు తమ ఏరియా ఆఫ్ ఆపరేషన్లో ఉండే ప్రజలకు కావలసిన, సభ్య రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలు కలగజేయడానికి కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార్ సే సమృద్ధి విజన్ 2030 డాక్యుమెంట్ని అమలు చేస్తున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి విషయంలో రైతులు, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ఆచార్యులు తెలిపారు. బాగా ఉడికించిన చికెన్, గుడ్లను నిర్భయంగా తీసుకోవచ్చన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ప్రభావం ఉందని, రాయలసీమ జిల్లాల్లో లేదన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ వ్యాధి లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడతాయంటున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై రైతులు పాటించాల్సిన బయోసెక్యూరిటీ విధానాలతో పాటు వినియోగదారుల్లోనూ అవగాహన కల్పిస్తున్నామంటున్న శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు శ్రీలతతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. బర్డ్ ఫ్లూ ఇప్పుడు రైతులనే కాదు, కోడి మాంసం తినే వినియోగదారులను ఆందోళన గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ అన్నది ఉందా, అసలు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, కోళ్ల ఫారాలు సాగు చేస్తున్న రైతులు కావచ్చు, లేకపోతే కోడి మాంసం వినియోగిస్తున్న వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలు తెలియజేసేందుకు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ పరిశోధక విభాగ సంచాలకులు డాక్టర్ శ్రీలత ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇప్పటి వరకు గోదావరి జిల్లాల్లో అధికారికంగా వెల్లడైంది. ఆ ప్రభావం మనకు రాయలసీమ జిల్లాలో కావచ్చు, లేకపోతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఏమైనా ఉందా? ఇంతవరకు రాయలసీమలో రిపోర్టెడ్ కేసెస్ ఏం లేవండి. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, టు సమ్ ఎక్స్టెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో కేసెస్ రికార్డ్ అయినాయి. బర్డ్ ఫ్లూ అనేది ఎంతమంది అంటే కోళ్ళ రైతుల్లోనూ ఇటు వినియోగదారుల్లోనూ ఎంతో భయోందనాలకు గురి చేస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్లీ ఈ వలస వచ్చే పక్షుల ద్వారా, తర్వాత నాటుకోళ్ల ద్వారా, ఈ వ్యాధి వాటర్ ఫౌల్ ద్వారా వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆ బర్డ్స్ అన్నీ కూడా క్యారియర్ బర్డ్స్ లాగా ఉంటాయి, డిసీజ్ లేకుండా. సో వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు మరణాల శాతం ఎక్కువ ఉంటుంది. తొందరగా బర్డ్ టు బర్డ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ కనుక మనం వ్యాధి నియంత్రణ తీసుకోపోతే, ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోపోతే, బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకోపోతే ఎక్కువ మోర్టాలిటీ ఉంటుంది. వలస పక్షులు నేలపట్టు, నెల్లూరు జిల్లా నుంచి మనకు ఇప్పుడు ఉమ్మడి తిరుపతి జిల్లాకు సంబంధించి నేలపట్టు ప్రాంతాల్లో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వలస పక్షులకు ఆవాస కేంద్రాలు కదా మనకి, వాటి ప్రభావం మన జిల్లాల్లో ఇటువైపు ప్రాంతాల్లో ఏం లేదంటారా? తక్కువ అండి. ఇంతవరకు ఇటు రాయలసీమల, కడప, కర్నూలు రిపోర్టెడ్ కేసెస్ అయితే, చిత్తూరు మా హెవీ మోర్టాలిటీ అయితే రికార్డ్ కాలేదు. సో దీనికి యాడెడ్ ఫ్యాక్టర్ ఏంటంటే వింటర్ సీజన్ అవటము, లో టెంపరేచర్స్, తర్వాత ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద కార్కాస్. కోళ్ల ఫారాల్లో రైతులు ఎలాంటి లక్షణాలు గుర్తించినప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? మరణాల శాతం అధికంగా ఉండి, నోటు నుంచి, ముక్కు నుంచి, కళ్ళ నుంచి ద్రవాలు కారటము, మొహం వాచి ఉండటము, ఒక్కోసారి మెడ, కాళ్ళు వంకర తిరగటము, తర్వాత డయేరియా, గ్రీనిష్ టైప్ ఆఫ్ డయేరియా, ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఛాన్స్ ఫర్ ద ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధి. దీనికి వ్యాక్సినేషన్ అంటూ లేదండి. ఎప్పుడైతే ఈ వ్యాధి ఉంది అని, వ్యాధి ప్రబలుతుంది అనుకున్నప్పుడు సంబంధిత అధికారులకి ఇన్ఫామ్ చేయాలి. శాంపుల్స్ కలెక్ట్ చేసి భోపాల్కి పంపించి కన్ఫామ్ చేస్తారు. తర్వాత ఇమీడియట్గా బయోసెక్యూరిటీ మెజర్స్ అంటాం. అంటే ఈ వ్యాధి నివారణలో ఇది ఇంపార్టెంట్. బయోసెక్యూరిటీ, ప్రాపర్ డిజిన్ఫెక్టెంట్స్ వాడటం, వాహనాలు కూడా డిజిన్ఫెక్టెంట్స్ క్లీన్ చేయటం, వాటర్ బాక్స్, ఫార్మాల్డిహైడ్, ఇవన్నీ ఫినాల్, ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్లోకి రావటం. తర్వాత మనుషులను వాహనాల రాకపోకలు ఎక్కడైతే ఆ వ్యాధి ప్రబలిందో అక్కడ రాకపోకలు నియంత్రించాలి. అలాగే బర్డ్స్ చనిపోయిన ఫామ్లో మిగతా వాటిని కూడా కలిచేసేసి ఆ షెడ్స్ని కొన్ని నెలలు ఎంటీగా పెట్టాలి. కొన్ని నెలలు ఎంటీగా పెడితే ఆ వైరస్ని మనం నియంత్రించవచ్చు. జనరల్గా ఏం చేస్తారంటే ఫార్మర్స్
ఇప్పుడు ఆ మోర్టాలిటీ వచ్చింది. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మళ్ళీ బర్డ్స్ని పెట్టారంటే ఛాన్స్ ఫర్ అగైన్ డిసీజ్. ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన సమయంలో వినియోగదారులు కోడి మాంసం తినేవారు కావచ్చు, లేకపోతే కోడిగుడ్లు తినేవాళ్ళు ఆందోళన ఎక్కువ ఉంది. అసలు ఈ బర్డ్ ఫ్లూ సోకిన పక్షులకు కోళ్ళకు సంబంధించి కావచ్చు, లేకపోతే కోళ్ళ నుంచి ఉత్పత్తి అయిన గుడ్లను తినడం వల్ల లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు తినచ్చు అంటారా, తినకూడదు అంటారా? చనిపోయిన బర్డ్స్ని తినకూడదు. ఆ ఫామ్లో బతుకున్నవి నార్మల్గా ఉన్న వాటిలో ఆరు మామూలుగా కూడా ఎగ్స్ ప్రాపర్లీ కుక్డ్ ఎగ్ అండ్ మీట్ మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అసలు వైరస్ అనేది అధిక ఉష్ణోగ్రతలో జీవించలేదు. మీరు మనం బాయిలింగ్ టెంపరేచరు, ఇండియన్ కుకింగ్ హ్యాబిట్స్లో ఈ వైరస్ అనేది మనం సంశయం లేకుండా వైరస్ అనేది జీవించలేదు. మోర్ దాన్ 100 degrees మనం కుక్ చేస్తున్నాం. సో దాంట్లో వైరస్ అనేది ఉండదు. మోర్ దాన్ 35 degreesలోనే వైరస్ ఉంటుంది. అంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో కావచ్చు, ఉన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న సందర్భంగా మనం ఈ పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి ఏమైనా మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి కానీ, లేకపోతే అవగాహన సదస్సులు కానీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నాం? తిరుపతి నుంచి, గన్నవరం నుంచి, గరివేటి నుంచి హెల్త్ టీమ్స్ అనేవి వెళ్ళినాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, టు అబ్జర్వ్ ద మోర్టాలిటీ ప్యాటర్న్ అండ్ టు హ్యావ్ ద ఐడియా. యూనివర్సిటీ తరఫున వెళ్ళారు. వినియోగదారులకు అవగాహన కల్పించడమా, లేకపోతే రైతుల్లో అవగాహన కల్పించడమా, మీరు ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారో ప్లాన్ చేస్తున్నారు? బర్డ్ ఫ్లూ వచ్చిన ఫామ్లో కంటే కూడా మిగతాది ఇప్పుడు అసలే చికెన్ తినకూడదు, గుడ్డే తినకూడదు అని ప్రచారంలో ఉంది. అది కాదు, అంటే తినొచ్చు. చాలా బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్ట్ కానీ చాలా ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లోంచి వచ్చే మాంసం, గుడ్లను నిరభ్యంతరంగా తినొచ్చు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, మనుషులకు అది సోకదు. రెండోది ఏంటంటే ఇంకా ప్రొడక్షన్ చేసే వాళ్ళకు, ఫార్మర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వాలి, అంటే అవగాహన కల్పించాలి. అంటే ఏ విధమైన అవగాహన కల్పించాలంటే వారికి ముందుగానే మేము ఒక కోళ్ళ ఫామ్ పెట్టాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేము ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. పశు సంపదను పెంపొందించే పద్ధతి కాకుండా వ్యాధులు వచ్చినప్పుడు ఎలా నివారించాలనే విషయం కూడా మేము వివరించి చెప్తుంటాం. కాబట్టి అది ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక భాగంగా అది జరిగిపోతూ ఉంటుంది. అంటే పశుసంవర్ధక శాఖతో కలిసి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారా ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో? బర్డ్ ఫ్లూ నేపథ్యం అని కాదు, మామూలుగా ట్రైనింగ్స్ చేసేటప్పుడు అది చేస్తున్నాం. ఏ విధంగా వ్యాధిని గుర్తించవచ్చు, వ్యాధి గుర్తించిన తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మేము వ్యాసాల ద్వారా న్యూస్లో వేస్తాం. కాబట్టి దాని ద్వారా కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాం. బర్డ్ ఫ్లూ ద్వారా ఎవరు అటు వినియోగదారులు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఈ అతి శీతల సమయాల్లో మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగేందుకు అవకాశం ఉండడంతో బర్డ్ ఫ్లూ అన్నది అంత ప్రభావం చూపకపోవచ్చని, మరోవైపు బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను కాకుండా ఇతర కోళ్ళనన్నింటినీ ఎలాంటి ఆందోళన లేకోకుండా వినియోగించేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.